महाराज के बोलो गजानन महाराज के భక్తజనులారా ఇందూరులో విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని నవరాత్రోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకొని నిమజ్జనం వైపు తరలి వెళుతున్న విఘ్నేశ్వర గణేష్ మండలందరికీ కూడా సాదరపూర్వకంగా సంస్కార భారతి పక్షాన స్వాగతాంజలులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సంస్కార భారతి సంరక్షకులు గౌరవనీయులు మాన్యులు పెండం రఘు గారు శిల్పకళా నిలయం మరియు కిడ్స్ ఫ్యూచర్ స్కూల్ యాజమాన్యం గౌరవనీయులు పెండం రఘు గారు సంస్కార భారతి సంరక్షకులుగా విశేషమైన సేవలను అందిస్తూ ఉన్నారు. వారు ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. మరి యోగేష్ జోషి గారు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఈనాటి కార్యక్రమానికి సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు మరియు కన్నకుర్తి ఆనంద్ గారు, నగేశ్ శంకర్ గారు, ధర్ని మల్లేష్ గారు వీరంతా కూడా ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేశారు. శాంతి శాంతి. ఓం శన్నో మిత్రస్య వరుణః శన్నో భవద్పరిజనః శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతో తద్వక్తారమవతో అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ. గణపతి ప్రపంచాన్ని సృష్టించాడు, మనుషులు తయారు చేశాడు. అయితే సోమవంశ క్షత్రియులు గణపతిని తయారు చేస్తారు. ఇది వారి గొప్పతనం. వందల సంవత్సరాలుగా నిజామాబాద్కి ఒక కళాత్మక విభాగంలో ఒక స్థానాన్ని ఇస్తున్న వాళ్ళు సోమవంశ క్షత్రియులు, నకాశి గణపతులు. అనేక గణపతి విగ్రహాలు తయారు చేసి అనేక వ్యక్తులకు గణపతి పూజ చేయించే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. పూజ అయింది, మీరు వచ్చారు, బాగా ఆనందంగా ఉంది. భగవాన్ కి సీతాపదే శ్రీరామచంద్ర భగవాన్ కి అయోధ్యాపదే బాలక రామచంద్ర భగవాన్ కి సంస్కార భారతి జయ గీత్తో యోగేష్ జోషి గారు జయ గీత్ని పాడతారు. వారిని మిగతా సభ్యులంతా అనుసరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. యోగేష్ జోషి గారు. సాధయతి సంస్కార భారతే భారతే నవజీవనం సాధయతి సంస్కార భారతే భారతే నవజీవనం ప్రణరమూలం ప్రగతిశీలం ప్రగరరాష్ట్రనివర్ధకం ప్రణరమూలం ప్రగతిశీలం ప్రగరరాష్ట్రనివర్ధకం శివం సత్యం సుందరం అభినవం సంస్కరణోద్యమం సాధయతి సంస్కార భారతే నవజీవనం మధురమంజలరాగభరితం హృదయతం
निमित्तं परमेष्टिना परिवर्तितं विश्वदेवभ्रमणरूपं शाश्वतं श्रुतिसम्मतं साधयति संस्कारता
అండి. చిన్నారులు ఆరాధ్య అక్షయ మనందరినీ కూడా అతిథులకి స్వాగతాంజలిని తెలియచేశారు. ఆ తర్వాత మన ముందుకు వస్తున్నటువంటి వారు ఈనాటి ముఖ్య అతిథి, ఈనాడు జ్యోతి ప్రజ్వలన కావించి మన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు పెండం రఘు గారు. ఒక 2 ముచ్చట్లు మనతో పంచుకుంటారు. ఈనాటి ఈ విఘ్నేశ్వర స్వామి హలో, నమస్కారం. సంస్కార భారతి సంస్కార భారత వారు నిర్వహించే కార్యక్రమానికి మనం అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా మీరందరూ సక్రమంగా ఆగి నిలదొచ్చిన కార్యక్రమాన్ని మీరు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన సంస్కార భారత నా హృదయపూర్వక నమస్కారం. బోలో గజానన మహారాజుకి. ఎవరైనా సరే నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి వారు జాగ్రత్తగా వెళ్ళండి, ప్రమాదాలు జరగకుండా చూసుకోనండి అని వారు సందేశాన్ని ఇచ్చారు. సామరస్యంగా శాంతియుతంగా ఈనాటి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగాలన్నది వారి యొక్క ఆకాంక్ష. ఈ వేదిక పక్షాన మా సంరక్షకులు పెండం రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సంస్కార భారతి ఈ వేదికకి సంరక్షకులుగా ఉండినటువంటి వారు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వారికి మనకు మధ్యలో వచ్చి వేదికపైకి వస్తారు. వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన సంస్కార భారతి సంరక్షకులు పురుషోత్తం సోమాని గారు, వారికి కూడా వేదిక పక్షాన స్వాగతాంజలిని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంస్కార భారతి మరో సంరక్షకులు మూడరావు కృష్ణ గుప్తా గారు, వారికి కూడా వేదిక పక్షాన స్వాగతాంజలిని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంస్కార భారతి సంరక్షకుల్లో కుమార్ శర్మ గారు, శ్రీపాద కుమార్ శర్మ గారు ఉన్నారు. వారికి కూడా వేదిక పక్షాన స్వాగతాంజలిని తెలియజేస్తూ వారు మనకు మధ్యలో కార్యక్రమాల మధ్యలో వారు వస్తూ ఉంటారు. మనమంతా కూడా వారి యొక్క సందేశాన్ని విందాం. నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పదనిసలు ఎలాంటి అపశృతులు జరగకుండా భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా ఈనాటి కార్యక్రమాన్ని జరుపుకోవాలి, అందరూ బాగుండాలి అనే ఒక ఆకాంక్షని మా సంరక్షకులు పెండం రఘు గారు అందించారు. వారి యొక్క అభిలాషను అనుసరిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ నవరాత్రులు కూడా వైభోపేతంగాను భక్తి శ్రద్ధలతోనూ జరిగినాయి. ప్రతి మండల్లో కూడా మేము అనేక మండలను దీక్షించాము. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, భక్తి శ్రద్ధలతో జరుపుతున్న కార్యక్రమాలు చూసి ఉత్తమ గణేష్ మండళ్ళుగా వారికి పురస్కారాలను కూడా ప్రదానం చేశాము. ముఖ్యంగా మన ఇందూరు నగరంలో చాలా ప్రతి గణేష్ మండళ్ళ వారు అన్నదాన కార్యక్రమాన్ని కొన్ని గణేష్ మండళ్ళ వారు నిర్వహించారు. మరికొన్ని గణేష్ మండళ్ళ వారు ముఖ్యంగా వారు నిర్వహించినటువంటి యజ్ఞాలు చేశారు. మరికొన్ని గణేష్ మండల్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. కొన్ని గణేష్ మండళ్ళ వారు భజన కార్యక్రమాలు రాత్రి 2 గంటల వరకు కూడా భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ మండళ్ళు కోకొల్లుగా ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో జరిపినటువంటి కార్యక్రమానికి సంతుష్టుడైనటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి మన ఇందూరు నగరాన్ని శాంతియుతంగాను సిరి సంపదలతో తులతూగేలాగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని సంస్కార భారతి వేదిక పక్షాన వారిని ప్రార్థిస్తూ ఉన్నాం. బోలో గజానన మహారాజుకి.
भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति गणेश अनुगृहता सिद्धिरस्तु शंकरा
అని పాఠశాలకి ఎగ్గొడితే ఇదే ఉపాయం ఆలోచించండి. గట్టిగా చప్పట్లతో చిన్నారులను అభినందిద్దాం. ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి వారు మరియు ఆరాధ్య అక్షయ స్వాగత నృత్యం చేశారు వీరు. ఇప్పుడు వినాయకుడి
భారతీయులం. చాలా గట్టిగా ఆ చక్కని చక్కని సందేశాన్ని అందించినటువంటి పాట ద్వారా ముందుకొచ్చిన చిన్నారులందరినీ కూడా గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. మన సంఘటన శక్తిని మనం చాటుకుందాం. ఆ సంఘటననే మనకు బలం, ఆ సంఘటనే మన శక్తి, ఆ సంఘటననే మన పుష్టి, మన రక్షణ అన్నీ కూడా సంఘటననే. భారతమాత సేవలో మనమంతా కూడా తరించాలి, సంఘటితంగా ముందుకు రావాలని సందేశాన్ని అందించిన చిన్నారులను అభినందిస్తూ ఈ ట్రూప్ని జ్ఞాపికం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పెండం రఘు గారు, మరి ఆనంద్ గారు జ్ఞాపికను స్వీకరిస్తున్నారు. మన కుమారస్వామి గారు, మారుతి గారు, చిన్నారులకు గట్టిగా చప్పట్లతో అభినందిద్దామండి. బోలో గజానన మహారాజ్ కి. చప్పట్లు కొట్టడం వల్ల సైంటిఫిక్ గా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెల్తీగా ఉంటాం. రెండోది, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దోమలన్నీ కూడా, ఈగలన్నీ కూడా చచ్చిపోతాయి చప్పట్లు కొట్టడం వల్ల. గట్టి కొట్టడం సార్ చప్పట్లు. ఆ కళాకారులకు కూడా ప్రోత్సాహం వస్తుంది దీంతో అన్న చెప్తున్నాడు. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, నీ దేహమే నీదు ప్రసాదం, నా ప్రాణమే నీ ఉపకారం.
మరో నృత్య ప్రదర్శన చేయడం కోసం మన ముందుకు వస్తున్నారు చిన్నారులు. వారికి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు కరక రమేష్ గారు అద్భుతమైన పాటని అందించారు. పరమేశ్వరుడి దగ్గరకు, ఆ కొండ దగ్గరికి ఖచ్చితంగా మేము వస్తాము, అనుగ్రహించండి అని ఇచ్చుకున్న విఘ్నేశ్వర స్వామి రథారూఢుడై వస్తూ ఉన్నాడు. ఆ విఘ్నేశ్వర స్వామిని కూడా మనం చప్పట్ల ద్వారా प्रस्तुति में हमने ब्रज का पारंपरिक लोक नृत्य ना लेते हुए एक ऐसा गाना लिया है जो आप सभी के दिल के बहुत ही करीब है।
మన ముందు నిలబడి ఉన్నారు ఇప్పకాయల హరిదాస్ స్వామీజీ గారిని సాదరపూర్వకంగా మీ అందరి చప్పట్ల మధ్య వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆశ్రమ నిర్వాహకులు గోపు రక్షణ జ్ఞాపికను అందజేస్తారు. మోహన్ రెడ్డి గారు, జై శ్రీరామ్, మాడిశెట్టి మారుతి గారు వీరు జ్ఞాపకం స్వామి గారి చేతుల మీదుగా జ్ఞాపకాలను స్వీకరించవలసిందిగా చిన్నారులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనకు ఈ చక్కని నృత్య ప్రదర్శన అందించినటువంటి చిన్నారులు సాహిత్య విద్యానికేతన్ ప్రోగ్రాం వారికి సంస్కార భారతి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈనాటి సంస్కార భారతి ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు కిసాన్ క్లాత్ ఎంపోరియం నిజామా, అదేవిధంగా మన్నికైన వస్త్రాల నిలయం ఆకృతి ఆకృతి ఆకృతి. అదేవిధంగా గురువు గారు మియా గారిని కూడా మధ్యలోకి రావాల్సిందిగా కోరుతూ వీరిని ఉషాలతో సత్కరించవలసిందిగా మాడిశెట్టి మారుతి గారిని ఆహ్వానిస్తున్నాను. అందులో శ్రీకృష్ణ ఇందిరా గణేష్ మండలి పోచమ్మగల్లి గారికి స్వాగతం సుస్వాగతం. పిల్లలు మహిళలు ఆరతులతో శ్రీకృష్ణ ఇందిరా గణేష్ మండలి వారికి స్వాగతం సుస్వాగతం. ఆ తర్వాత వీరి జ్ఞాపికల్ని అందించాల్సిందిగా మరి మా సంస్కార భారతి జ్యేష్ఠ కార్యకర్త మాడిశెట్టి మారుతి గారు వేదిక మీద ఉన్నారు. వారు 1990లో సంస్కార భారతి వేదిక ఇక్కడ ప్రారంభం చేసినప్పుడు పైన వేదిక నడిచేది, కార్యక్రమాన్ని మొత్తం వారు చూసేవారు. వారు గైడెన్స్ లో మేమంతా కూడా సిద్ధమై ముందుకొచ్చాము. మాడిశెట్టి మారుతి గారు వీరికి జ్ఞాపికను అందజేస్తారు. పిల్లలు మీరు ఒకటి స్వామిజీ గట్టిగా చప్పట్లతో చిన్నారులను అభినందిద్దాం. మారుతి సార్ గారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారు. ఇక్కడ ఈ సామాజిక సేవ చేస్తూ మా ఉద్యోగుల్లో కూడా ఒక ఉత్సాహాన్ని నింపేవాళ్ళు.
వాట్ ఈస్ ద హిందూయిజం, వాట్ ఈస్ ద ఆర్ఎస్ఎస్ అనే ఒక మెసేజ్ తెలియకుండా మెల్లమెల్లగా చేసి కాబట్టి మారుతి సార్ కొరకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. మారుతి గారు ముందుకు రండి. వీరండి ఈనాడు సంస్కార భారతి వేదిక ఇక్కడ నడుస్తుంది అంటే ప్రారంభంలో వీరు ఒకరు. వీరే మాకు మార్గదర్శకం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వీరి స్ఫూర్తితో మనం కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. గట్టిగా ఒకసారి వీరికి చప్పట్లతో అభినందిద్దాం. ఇప్పుడు వయసు చిన్నదైన పెద్ద మనసుతోటి బోర్గం గ్రామానికి పక్కవారు బాధపడుతుంది చూడలేక తను ఈ మధ్యనే శ్మశానికి సంబంధించిన ఒక రథాన్ని కూడా డొనేట్ చేసే సొంత ఖర్చులతోటి. సో మనసున్న మనిషికి మట్టిలో మాణిక్యాల్ని మనం గుర్తించాల్సిన అవసరం మన సంస్కార భారతి ఉంది కాబట్టి గట్టిగా చెప్పట్లేదు. మోహన్ రెడ్డి గారు పక్క నుండి వీరిని అనుకరిస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నగుర్తి శంకర్ గారు, మార్చిటి మారుతి గారు వీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. మంచి ఎక్కడున్నా అభినందించాల్సిందే. గట్టిగా ఒకసారి మన అభినందనలు తెలియచేద్దాం. రథంలో చక్కగా అలంకరించుకొని ముందుకు కదులుతున్న వారికి స్వాగతం, సుస్వాగతం. వీరికి సన్మానించవలసిందిగా ఇప్పకాయల హరిదాస్ స్వామి గారిని, మా సంరక్షకులు పెండెం రఘు గారిని, మార్చిటి మారుతి గారు కూడా ఇక్కడ రావాలి. మధ్యలో సంస్కార భారతి సదస్సులు మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీ పార్వతి గణేష్ మండలి కస్బా గల్లీ వారికి స్వాగతం. గాజులు శ్రీ సాయి బాల్ గణేష్ మండలి వారు చక్కగా అలంకరించుకొని చిన్నపిల్లలతో కలిసి నిమజ్జనంపై సాగుతున్నాం. బోర్గంపి గ్రామంలో గట్టిగా చప్పట్లతో వీరిని అభినందిద్దాం. बोलो गजानन महाराज की जय जय माता. మరొక ఉత్తమ గణపతి అలంకరణ పురస్కార గ్రహీతలు బోర్గంపి గ్రామానికి చెందినటువంటి కిసాన్ గణేష్ మండలి వారిని. బోర్గం గ్రామంలో పౌరాణికాలకు పెట్టింది పేరు. ఆ పెట్టని కోట కిసాన్ గణేష్ మండలి కాబట్టి ఒక 30-40 సంవత్సరాల క్రితం బోర్గం ప్రజలందరికీ, ఇల్లిటరీ పీపుల్ అందరికీ కూడా వీళ్ళందరికీ రామాయణ భారతాలు అంటే వాళ్ళ ద్వారానే తెలుసు. కిసాన్ గణేష్ మండలి వారికి ఉత్తమ పురస్కారం. కొన్నిసార్లు ప్రకృతి మంచి చేస్తుందేమో, మన వర్షం పడి. చిరుతల రామాయణం ఒక చక్కటి జానపద కళారూపం. ఈ చిరుతల రామాయణ మండలి వారు ఇప్పుడు నిమజ్జనం వైపు వెళ్తున్నారు. స్వాగతం, స్వాగతం. बोलो गजानन महाराज की. అక్కడ విఘ్నేశ్వర స్వామిని చక్కగా అలంకరించుకొని విద్యుల్లత దీపాలతో, అదిగో అటు వెనకగా చూడండి, ఆ విఘ్నేశ్వర స్వామి చక్కగా అలంకరించబడి పరమశివుని యొక్క ఒడిలో కూర్చొని వస్తూ ఉన్నాడు. అమ్మ గంగమ్మను చేర్చుకోవడానికి మనమంతా కూడా 9 రోజులుగా ఆ విఘ్నేశ్వర స్వామిని ఆరాధించాము. స్వామిని అమ్మ దగ్గరికి పంపిస్తున్న రోజులు ఇవి. ఈరోజు గంగమ్మ ఒడికి బొజ్జ వినాయకుడు, ఆ లంబోదరుడు, విరాట స్వరూపుడు
ముందుకు కదులుతున్న ఈ శుభ సందర్భంలో ఇందూరు మొత్తం కూడా పండుగతో పరవశించిపోతూ ఉంది. పండుగ గుండెలను పిండి హారేస్తూ ఉంది. అదిగో పరమశివుడు శూలము విఘ్నేశ్వర స్వామి రథాన్ని చక్కగా పువ్వులతో అలంకరించుకొని ముందుకు కదులుతున్న ఆ గణేష్ మండలి వారికి స్వాగతం, సుస్వాగతం.
అభినందిద్దాం. పాడబోయి భారతీయుడా అంటూ మన ముందుకు వచ్చిన చిన్నారులకి జ్ఞాపకం అందించవలసిందిగా తిప్పకాయల హరిదాస్ స్వామీజీ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. ముందుకు విఘ్నేశ్వరుడి రథాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. వాటికి సంస్కార భారతి వేదిక పక్షాన స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్కార భారతి హస్తకళా చేనేత గణేష్ మండలి వారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను భారతదేశం అంతటా జరుగుతున్న స్థితిగతులను స్వామీజీ గారు చక్కగా అవగాహనలో ఉన్నటువంటి వారు, వారి సందేశాన్ని మనమంతా ఇప్పుడు విందాం. వారిని సాదరపూర్వకంగా నమస్సులను తెలియజేస్తూ కామ ద్రోణ ఇత్యాది వాళ్ళందరినీ చూసి వీళ్ళంతా బంధువులే, వీరిని ఎట్లా సంహరించాలి అని అర్జునుడు సందేహపడుతూ ఉంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఆ సందేహం అవసరం లేదు, నారి సంధించు. భగవద్గీత సందేశాన్ని ఈ పాటలో అందించారు. నిజమే కదా, అభినందిద్దాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని భారతి డిజిటల్ ఛానల్ వారు మరియు A6 వారు నిజామాబాద్ నస్టిక్లోకి మా కార్యక్రమాన్ని తీసుకుపోతున్నందుకు సంస్కార భారతి వేదిక పక్షాన వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాం. పత్రికా విలేకరులకి ధన్యవాదాలు.
మన సూరం ఆనంద్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. బుల్లి మల్లేష్ గారు ముందుకు రావాలి. పిల్లలంతా కూడా గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. రామకృష్ణ విద్యాలయం కృష్ణ మందిరం వెనుక శివాజీ నగర్ వీరు ఈ కార్యక్రమాన్ని అందించినందుకు సంస్కార భారతి వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు Thank you.